కృపా సత్య సంపూర్ణ వారికి వందములు. స్తోత్రుడైన స్తోత్రార్హుడు పరిశుద్ధుడైన సర్వలోక రక్షకుడు సర్వలోక వారికి వందములు. స్తోత్రుడైన నీ సన్నిధిలో నీ కృపలో నిత్యం నిలిసి ఉండి నడిపించేవాడు నీవే తండ్రి. విమోహించేవాడు రక్షించేవాడు ఎప్పుడైనా పరిశుద్ధిని మాత్రం ధ్యానం చేసుకున్నప్పుడు నేను విని గ్రహించిన మనసుకు అనుగ్రహించండి. మంచి నిలబడే విత్తనంగా నిరంతరంగా ఫలించేవాడుకైనా మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రతి కృప నిలిచి ఉండే విధంగా మీరే మమ్మల్ని నడిపించి బలపరుస్తుంది. ప్రతి ఒక్క వాక్యంలో తీసుకుంటున్నప్పుడైనా మంచి నిలబడి విత్తనంగా నిరంతరంగా ఫలింపజేయండి. అర్థం చేసుకునే కృపను కూడా మాకు అనుగ్రహించుకుని మీరే సమస్తం జరిగించుకుని నీ ఆధీనంలో సమస్తం సహాయం చేసేయండి. యేసు యొక్క నామములో అడిగేస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోవాలి. 3:19 కీర్తనలో 37వ వచనం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. వ్యర్థమైనవి వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. వ్యర్థమైనవి ఎందుకంటే ఇది వ్యర్థమైనవని మన దేని అంటామండి? ఉపయోగకరము లేనివండి. అవి మన నష్టం కలిగజేసి అవి వాటి వల్ల మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదండి. ఎందుకంటే లోకంలో ఎప్పుడు కూడా 2 రకాలు ఉంటాయండి. దైవానుసారంగా చూసి ఆలోచించుకుంటాయి, అదేవిధంగా లోకానుసారమైనవి కూడా ఉంటాయండి. లోకానుసారమైనవి ఎప్పుడు కూడాను మనకి మేలు చేయవండి. అది దేవుని మహిమపరచు. ఎందుకంటే దేవుని మహిమపరిచేవి ఎప్పుడు కూడా వ్యర్థంగా ఉండవండి. అవి ఆశీర్వించే విధంగా ఉంటాయి. మరి ఆశీర్వించబడే వారిగా ఉండాలంటే ముందు వ్యర్థమైన వాటిని, ఎందుకంటే మన కళ్ళు చూసేవి, మనం చూసిన వాటిని ఏం చేస్తామని అదేవిధంగా హృదయంలోనూ ఆశిస్తాం. ఆశించిన వాటిని ఏం చేస్తాం? వాటిని పొందుకోవడానికి మనం కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం ఆత్మీయంగా వాక్యానుసారమైన మనం వాటి వైపు దృష్టి సారించకుండా లోకానుసారం వైపు దృష్టి సారిస్తే అవి వాటిని చూసి వాటిని ఆశించడానికి మన ప్రయత్నం చేసి కడికి వాక్యానికి విరుద్ధమైనవి కూడా పొందుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. అందువల్ల దేవునికి దూరం అయిపోయే వారిగా ఉంటాం. అంటే ఇవన్నీ కూడా వాక్యంలో ప్రభు దావీదు ద్వారా రాయిస్తున్నారు కూడా. ఇదే దావీదే అంటున్నటువంటి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. ఎందుకు వ్యర్థమైనవి అంటే ఏమిటి? మన 1 యోహాను 2:15 ఉంటాయి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు దేవుడు నమ్మకం అండి. ఈ 3 ఉంటాయండి. ఈ 3ను ఎప్పుడు కూడాను తండ్రికి విరోధమైనవి, తండ్రి వల్ల పుట్టినవి కాదండి. ఇవన్నీ ఈ లోక సంబంధం. లోకాసులో ఏమన్నా ఆలోచనలు ఏముంటాయి? ఖచ్చితంగా మన శరీరానికి సుఖం కావాలి, అదేవిధంగాను అందరికన్నా మనం హెచ్చే స్థితిలో ఉండాలి, అదేవిధంగాను మనకు కావాల్సినవి ఆశించినవి, ఎందుకంటే కంటికి ఇంపైనవి కావాల్సినవి కూడా పొందుకోవటానికి ప్రయాసపడి వాటికి ఒకవేళ వాక్యానుసారం విరుద్ధంగా ఉన్నా సరే వాటిని పొందుకోవడానికి కూడా వాక్యానికి విరుద్ధంగా నడుచుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది దేవునికి దూరం చేస్తుంది. అందుకే విరోధమైనవి. అవి శాపాలు వస్తాయని తెలుసు, అవి మంచిది కాదని తెలుసు, వాటి వల్ల మనం జీవనాధారం చేసుకోకూడదని తెలుసు. అయినా సరే మనం అందులోనే మేలు ఎదుర్కొనే వారు ఉన్నాయి. వాటి ద్వారా జీవించడానికి ప్రయాసపడే వారుగా ఉంటామండి. అందువల్ల ఏం చేస్తాం? మనం జీవము గల దేవుని పక్కన పెట్టేస్తాం. వాటిని అది మన ఉపయోగం లేని వాటి మీద ఆశపడి వాటిని పొందుకోవడానికి ప్రయాసపడతామండి. అలా పడినందువల్ల ఏం కలుగుతుంది?
దేవుని విరోధులుగా మారిపోతామని. అవి దేవుని వల్ల వచ్చినవి కాదు, అవి కేవలం లోకానుసారంగాను. ఎందుకంటే ఎప్పుడైతే సాతాను ద్వారా మనం జీవించడం మొదలు పెట్టామో, సాతాను మన మనసును ఎప్పుడైతే ఆడికి అర్పించామో, అప్పుడు సాతాను ద్వారా వచ్చే ఆలోచనలే, ఆ ఆలోచనలు ఏం చేస్తాయి? దేవుని విరోధమైన క్రియలు చేసే విధంగా చేస్తాయి. ఒకసారి చూడండి, ఇక్కడ వాక్యానుసారమైన మనిషి ఎలా ఉంటుందంటే 45 కీర్తన మొదటి వస్తుంది చూడండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచు. దివ్యమైన విషయాలు ఏముంటాయి అంటే పరలోక విషయాలండి. ఎందుకంటే దివ్యమైనవి, ఈ భూలోకంలో ఉన్నది ఏది దివ్యమైనది కాదండి, మనోహరమైనది కాదండి. అది అన్ని కూడా ఉన్నతమైనది ఏది? దేవుని గురించి అని. దివ్యమైన సంగతి నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. మరి మన హృదయం లోకానుసారమైన విషయాల్లో సంతోషపడుతుందా, దైవికానుసారమైన విషయాల్లో సంతోషపడుతుందా? ఎందుకంటే హృదయాన్ని సంతోషపెట్టడానికి మన శరీరాన్ని పనులు అనేక పనులు చేస్తూ ఉంటామండి. అనేక విషయాల్లో మనం వెళుతూ ఉంటాం. అవి కావాలి మనకి, అవి కావాలంటే మనం చేయవలసిన పని మనం చేయడం మొదలు పెడతామండి. అది వాక్యానికి విరుద్ధంగా ఉన్నా సరే, వాక్యానుసారంగా ఉన్నా, వాక్యానికి విరుద్ధంగా ఉన్నా మా చేసే పని మానవండి. అది ఎందుకంటే వాక్యానుసారంగా ఉన్నా ఏముంటాయి? ఇప్పుడు ఈయన అంటున్నాడు, కొరహు మా కుమారుడు మాట్లాడిన విధంగా ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతున్నది. దానికోసం ఆయన ఏం చేస్తాడు? దేవుని సన్నిధిని ఎదుగుతాడు, అలా ముందుకు వెళతాడు. అదేవిధంగా రెండో రకంగా ఏముంటుంది? ఈ లోకానుసార విషయాలు. ఈ లోకానుసార విషయాలు ఏముంటాయి? ఒక నిమిషం ఏసేపు ఇది ఒక ఏసావు ఆయన ఉన్నారు, ఏసావు ఉన్నారు చూడండి. ఆయన విషయం ఆలోచించండి. ఎందుకంటే ఏసావు ఎవరు? యాకోబు అన్నగారు. ఆయన జ్యేష్ఠత్వంతో పుట్టాడు. ఆయన పుట్టిన జ్యేష్ఠత్వం. జ్యేష్ఠుడు అంటే ఎవరు? ఆ కుటుంబంలోనే పెద్దవాడు, మొదటివాడు కాబట్టి ఆయనకి మొదటి స్నానం అండి. అన్నిట్లోనూ మొదటి స్నానం ఉంటుంది. దేవుని ఆరాధించే విషయంలో కూడా ఆయన ఆరాధించాలి, ఆయన యాజకత్వం చేయాలని ఇంట్లోనూ. అదే విధంగాను దేవుని ఆ ఇంట్లో ఉన్న వాటిలో పంచుకుంటే ఆయన 2 భాగాలు వస్తాయి. అంటే ఆయన మొదటి స్నానం ఉంటుంది. కానీ ఆ మొదటి స్నానాన్ని ఏం చేసుకున్నాడు? కేవలం ఆ కళ్ళకి ఏం కనపడింది ఆ సమయంలోనూ? చిక్కుడికాయ కూర అంటే అంటే మన శరీరాశ తినాలి అంటే. ఎందుకంటే తిండి కోసమే బతికేవారుగా ఉండటం కూడా పాపమేనండి. ఎందుకంటే మనం కొన్ని విషయాల్లోనూ ఆ విషయాలు పొరపాట్లు చేస్తూ ఉంటాం. తిండి వల్ల కాదండి. కేవలం నరుడు ఆహారం వల్లనే జీవించడు, దేవుని మాట వల్లనే జీవిస్తాడండి, ప్రతి మాటను. కానీ ఏసావు ఏం చేశాడు? ఆ సమయంలోనూ తమ్ముడేమోను చిక్కుడుకాయ కూర వండుకుంటూ కూర్చున్నాడు యాకోబు. ఏసావు ఏమో అడవిలోకి వెళ్ళి వచ్చి సరిగ్గా మధ్యాహ్నం 5 వచ్చాడు. వచ్చిన వెంటనే ఏం కనపడుతుంది? కంటికి ఎర్రమైనటువంటి కూర కనపడుతుంది. చిక్కుడుకాయ కలగూర కూర అంటారు దాన్ని, చిక్కుడుకాయ కూర. వెంటనే ఆయన హృదయంలోనూ ఆశించడం తినకపోతే నా బతికి ఎందుకని చెప్పి ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. దానికోసం ఏం చేశాడు? అడిగిందల్లా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. మరి అడిగింది ఇవ్వడానికి సిద్ధపడితే సాతాను ఊరుకుంటాడా? ఎందుకంటే సాతాను తెలిసి ఏది ముఖ్యమైందో. అందుకే వాడు ఏం అడిగాడు? జ్యేష్ఠత్వాన్ని, హక్కు. అంటే జ్యేష్ఠత్వం అంటే ఏమిటి? దేవుని ఆరాధించే విషయం మీద కృప అండి. దేవుని ఆరాధించే కృపను కూడాను ఒక ఊటి అంటే ఒక గుప్పుడు ఆహారం కోసం, తనకి ఇష్టమైన ఆహారం కోసం దాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే ఆయన మనసు ఎటువంటిది? దేవుడు ఇచ్చినవి కూడా తృణీకరించే మనసు అండి. ఎలా సరిపోతాను, ఆహారం లేకపోతే చనిపోతాను అంటే ఆ సమయంలో కనుక ఆయన ఆహారం తినకపోతే చనిపోయే పరిస్థితిలో ఉన్నాడండి. అంటే బయటికి వెళ్ళి మనం వస్తాం, ఒక పావుగంట లేట్ అవ్వచ్చు, లేదా ఒక అరగంట లేట్ అవ్వచ్చు. అరగంట లేట్ అయితే ఆహారం తినకపోతే చనిపోతామా? లేదా ఒక బోర్డు తినకపోతే చనిపోతామా?
కానీ మన ఆలోచన ఏమవుతుంది? ఆ ఆలోచనగా ఏం చేస్తాం మనం? దేవుని విరోధమైనవి కూడా అవి నష్టమైన తెలిసినా సరే నష్టం గురించి ఆలోచించాం, ఆ సంతోషం కోసమే మనం ప్రయాసపడతాం. అందుకే దాన్ని వదులుకున్నాడు. ఇటువంటి చాలా నష్టపరుస్తాయి. ఎందుకంటే ఇటువంటి ఆలోచనలో ఉన్నవారు చాలా ప్రమాదాన్ని చూడవలసి వస్తుంది. ఎందుకంటే ఏ ఆలోచనలతో మనం ఉంటామో అదే విధంగా నడిపించబడతాం అన్నమాట. అదే విధంగా మనం ఏం ఆశిస్తున్నామో అదే విధంగా కూడా ముందు జీవితం అంతా కూడా అదే విధంగా ఉంటుందండి. ఆ తర్వాత మనం ఎంత ప్రయాసపడినా మళ్ళీ మనం పొందుకోవాలని ప్రయత్నం చేసినా పొందుకోవడం కష్టం అండి. ఆ డెబ్రిల్లోనే ఉంటుందన్నమాట. ఒక కూటి కోసం తన దేశత్వాన్ని అమ్ముకున్న ఏసావు మనస్తత్వం ఎవరైనా ఉంటే హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకో. ఎందుకని వాక్యం రాయబడింది? అవి అర్థమైనవండి. కేవలం అర్థమైనవి, లాభం లేదు, మనకి ఉపయోగం లేదండి. పరలోకాన్ని తీసుకెళ్ళమండి. మన పాపంలో విడిపించవు, దేవుల్లో నడిపించమండి. ఆహారం కోసం దేవుని వదిలేసుకోవటం, ఆహారం కోసమే ఎందుకంటే అనుకున్న మాటలు కానీ క్రియలు కానీ జరిగించడం, అవన్నిటి వల్లనూ అది దేన్ని కోల్పోతామని మనం? కేవలం దేవుని కోల్పోతామండి. అక్కడ మనకు కావాల్సింది ఏమిటి? మనకి మేలు చేసేది ఏమిటి? మేలైన దానిని మనం చేపట్టి మనం ముందుకు వెళ్ళే వారమే ఉంటారండి. మన మేలేం చేస్తుంది అది మనం చేయటానికి ప్రయాసపడాలి, నశించిపోయే వాటి కోసం కాదండి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే ఇక్కడే నశించిపోతుందండి. ఏది ఉండదు, ఏది మన వెనకాల రమ్మన్న రాదండి. కానీ మనతో వచ్చేది ఏమిటి? దేవుని కృప, ఆయన ఆశీర్వాదం, ఆయన జీవం అండి. అదే నిత్య జీవం. అది మనకు కూడా వస్తుంది. అదే మనల్ని పరలోకానికి తీసుకెళ్తుందండి. దాన్ని విడిచిపెట్టి మనం దీనికోసం ప్రయాసపడ్డాం అనుకోండి, అక్కడ మనకి ఏం దొరుకుతుంది? అందుకే కొరహు రాస్తున్నాడు, కొరహు కుమారుడు రాస్తున్నాడు, ఒక దివ్యమైన సంగతులు నా హృదయమును ఉప్పొంగుతున్నవి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న సంగతులు అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని విషయాలేనండి. వాటి పొందుకోవడానికి తన మనసు ఉప్పొంగుతుందంట. ఎక్కడ తీసుకెళ్తుందా మనసు? దేవుని సన్నిధానానికి. ఆ కీర్తన అంతా కూడా దేవుని మహిమపరచడానికేనే. కొంత కీర్తన అంతా రాయబడింది. దేవుని మహిమపరుచుకోవాలి, సంతోషపడాలి, సంతోషంతో ఆయన సన్నిధానంలో గడిపేవాళ్ళని ఉండాలి. గడిపేమనుకోండి ఖచ్చితంగాను దేవుడే మనకి ఒక ఉన్నతమైన స్థానం నిలిపేవారుగా ఉంటాడు. కానీ మనం అలా కాకుండా వేరే విధంగా ఉన్నామనుకోండి, మన ద్వితీయోపదేశకాండం 32:18 చూడం. ముప్పై 32:18. ఇంతకీ దేన్ని విడిచిపెట్టాడు ఆయన? నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించడం. మాట విసర్జించడం అంటే ఏమిటి? ఎందుకంటే నోట్లు కూడా మాట్లాడకూడదండి. అటువంటి దేవుడు అలా చూస్తున్నాడు. అంటే మనం సృష్టించింది ఎవరు? దేవుడే. ఆ దేవుని ఏం చేస్తున్నారు? నిన్ను కనిన దేవుని మరచితివి, యెహోవా దానిని చూసెను. తన కుమారుల మీదను కుమార్తెల మీదను కోత్రపడెను, వారిని అసహించుకొనెను. తన కుమారులను కుమార్తెలను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈయన? ఇశ్రాయేలు ప్రజల మీద. అంటే ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? ఇప్పుడైతే మనమేనండి. పరలోక తండ్రికి మొదటి స్నానం ఇస్తున్నామా? ఆయన గణపరుస్తున్నామా?
లేకపోతే ఈ లోకంలో వ్యర్థమైన వాటి మీద ఆశపడి ఆ దేవుడిని సన్నిధానాన్ని త్రోసి వేసుకుంటున్నామా? అలా త్రోసి వేసుకుంటే దేవుడికి ఏమొస్తుంది? ఎవరు చూస్తారు? దేవుడు వాటిని చూశాను. ఎటువంటి దారుణమైన పరిస్థితులు అంటే దేవుడిని పక్కన పెట్టేయటానికి దేవుడి గురించి తెలుసు, మనకి అన్నీ తెలుసు. ఎందుకంటే పగల మేఘస్తంభంగా ఉన్నారు ఆయన, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నారు. అయినా సరే ఆ దేవుడిని ఎక్కడ పెట్టారు వారు? విసర్జించితివి, నిన్ను కలిగిన దేవుని మరిచితివి, యెహోవా దానిని చూసెను. ఎందుకంటే ఆయన ఎంత తీవ్రంగా చెప్తున్నారంటే విసర్జించేను అన్న మాట చాలా తీవ్రమైందండి. పక్కన పెట్టానన్న మాట కన్నా, పాడవేసానన్న మాట కన్నా విసర్జించాను అంటే చాలా దారుణమైన మాట అండి. ఆలోచిస్తేనే అంటే అది దేవుణ్ణి మనం ఏ స్థితిలో తీసుకెళ్ళి పెడుతున్నామండి? అంత తీవ్రంగా దేవుడు చూస్తున్నాడు. మరి ఆ విధంగా చూస్తే ఆ ఫలితాలు మనకి ఎలా ఉంటాయి? అందుకే తన కుమారుల మీదను తన కుమార్తెల మీదను గోత్రం అంటే ఏమిటి? ఆగ్రహం అండి. తనకి అంత దారుణమైన స్థానంలోకి వారు అది విడిచిపెట్టేస్తే, దేవుడు పక్కన పెట్టేస్తే దేవుని కోపం ఎందుకు రాదండి? అమ్మ పని తప్పైనా సరే, తప్పును ఆయన తెలుసుని ఒప్పుకున్నా సరే తప్పును విడవటానికి వదిలిపెడతలేదండి, ఇష్టపడటం లేదు. అంటే అక్కడ దేవునికి ఏ స్థానం పెడతాను? ఎందుకంటే తప్పు చేస్తున్న మనకే తెలుసు, హెచ్చరించిన వాళ్ళకి తెలుసు. హెచ్చరించినప్పుడు ఏం చెప్తున్నాం? అందులో వచ్చే లాభాలు చెప్తున్నాం. కాబట్టి నీ వదలలేకపోతున్నాం అంటున్నాం. అంటే దేవుడు ఎక్కడ పెట్టాం? ఆ విధంగా మనం నోడుతామని అంటే ఆ విషయం దేవుడు ఏమని ఉంటాడండి? నన్ను విసర్జించితివి అంటే పక్కన పడేసే అవసరం లేదు. అది మళ్ళీ తీసుకోవడానికి కూడా, ఎందుకంటే మళ్ళీ తీసుకోరండి, విసర్జించిన దాన్ని మళ్ళీ తీసుకోరండి, అసహించుకుంటారు. అంటే దేవునికి ఏ స్థానం ఇస్తున్నామండి? అందుకే దేవునికి ఏమొస్తుంది? కోపం అండి. ఈ స్థితిలోకి వెళ్ళకూడదనే దావీదు చేస్తున్నాడండి. నన్ను వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. దేవుడిని అడగకపోతే, దేవుడు సహాయం చేయకపోతే మనం కూడా ఈ స్థితిలోకి వెళ్ళిపోతామండి. ఏది అర్థమైందో ఏది మేలైందో తెలుసుకోలేని జ్ఞానంలోకి వెళ్ళిపోతే, అజ్ఞానంలోకి వెళ్ళిపోతే కడికే దేవుని యొక్క నుంచి మనకు ఆశీర్వాదం రాదండి, ఉగ్రత వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా మనం 1-2 సార్లు ఆలోచించుకో. చేస్తున్న పని ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించుకోవాలండి. తాత్కాలికంగా మన లాభం కనపడవచ్చు, కానీ సాధారణ వల్ల లాభం పొందుకున్నాడు అన్నవారు ఈ లోకంలో ఎవడో లేడండి. ఎంతటి వాడైనా సరే ఎవ్వరూ లేరండి. మొదట మాత్రం చూపిస్తాడు కొద్దిగా, కానీ ఆ తర్వాత దారుణమైన స్థితిలో తీసుకెళ్ళిపోతాడు. ఒక క్షణం ఆలోచించి చూడండి. ఆ చికెన్కాయ కూర ఆ క్షణంలో ఆయనకి సంతోషపరచవచ్చు, కానీ ఆ తర్వాత ఎంత ఏడ్చాడండి? కనుక తన తండ్రి యొక్క నోటి నుంచి రావచ్చే దీవెనలను కూడా పోగొట్టుకున్నాడండి. దేవుని దీవెనలు కాదండి, తన తండ్రి నోటి నుంచి రావచ్చే దీవెనలు కూడా ఆయన పోగొట్టుకున్నాడు. అతను ఎంత ఏడ్చినా సరే ఒక్క దీవెన లేదా అంటే ఒక్క దీవెన ఉన్నదా? శాపాలు తప్ప దీవెన లేవండి. అంతే సాతాను తీసుకెళ్ళేది. ఎందుకంటే మనం ఏం కోరుకుంటున్నామో అదే దొరుకుతుందండి. ఎందుకంటే సాతాను మీద ఆధారపడితే సాతాను వల్లనే పొందుకోవాలండి, దేవుని వద్ద రాదండి. దేవునికి మనకు మైన ఏమన్నది? అగాధం. ఎందుకంటే విసర్జించే విధంగా మన దేవుడు పక్కన పెట్టేస్తే దేవుడు మన గురించి ఎందుకు చేస్తారండి? నా తండ్రి ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎందుకంటే ఏడితే ఏదో ఉపయోగం అండి? వెళ్ళకూడని చోటుకి వెళ్ళిపోయి వెళ్ళకూడదు చేయకుండా పనులు చేసి అతను ఎంత ఏడిస్తే మనకి లాభం ఏంటండి? అటువంటి మనస్తత్వాన్ని దేవుడు అసహించుకుంటాడండి. అది మనం మేలు చేయదండి.
అపాయాన్ని అంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. దాని మీద ఆశపడ్డాం అనుకోండి, ఎంత ప్రమాదకరమైన పరిస్థితులకు వెళతామంటే ఇక్కడ వాక్యంలో చూడండి ఒకసారి రోమీయులు చూడము 2వ అధ్యాయంలో 24 నుంచి. రెండో అధ్యాయం 24 నుంచి. ఈ హేతువు చేత వారు తమ హృదయములలో దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుతున్నది. నీవు ధర్మశాస్త్రము అనుసరించి ప్రవర్తించువాడు వైతువా సున్నతి ప్రయోజనకరము కానీ ధర్మశాస్త్రము అతకించువాడు వైతువా సున్నతి కాదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం రాయబడుతుంది. మరి ఎన్ని వాక్యంలో రాయబడినట్టు ఎవరి గురించి రాయబడినాయండి? అన్నీ తెలుసు మనకి. తెలిసిన సార్ మనం ఏం చేస్తాం? దేవుని మాటను తీసి పక్కన పెట్టేయటం అంటే అవమానపరిచినట్టు వారు అవుతాం. అన్యజనులు ఎందుకు అంటున్నారండి? దేవుని నమ్ముకున్నాం, సరే నమ్ముకున్నందువల్ల మన పక్కన చూస్తున్న వారు దేవుని నమ్ముకుని చూడండి వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు అని చెప్పే విధంగా ఉన్నామా? నడుచుకున్నా ఒకటే, నడుచుకోకపోని ఒకటే, వాళ్ళు చూడండి వాళ్ళు దేవుడు నమ్ముకున్నది వాళ్ళకి ఏం మార్పు వచ్చింది అనే విధంగా ఉన్నామా? ఆ విధంగా ఉన్నాం అనుకోండి, మనం దేవునితో కలిసి నడుస్తున్నామా, దేవుని పక్కన పెట్టి నడుస్తున్నాం అంటే దేన్ని చూస్తున్నాం? అంటే ఎప్పుడు తీవ్రమైన ఫలితాలు అనుభవించవలసి వస్తుందండి. అక్కడ మొదట బాగానే ఉంటుంది, కానీ ముందుకు వెళ్ళి కొలితేని దేవుడు దూరం అయిపోతాడు. ఎందుకంటే మనతో దేవుడు నడుతూ మానేస్తే మనమే ఒకళ్ళమే వెళ్ళిపోతే మనకి దేవుడు దగ్గర అవుతాడు, దూరం అవుతాడు. అంటే మొట్టమొదటి తెలియదండి, కానీ దూరం అయ్యాక అంటే అంతగా దూరం అయిపోయింది అనుకోండి, అసలు ఫలితాలు ఎలా ఉంటాయి? దారుణంగా ఉంటాయి. అవి చూసి పక్కన చూసిన వాళ్ళు ఏమంటే ఎగతాళి చేస్తారు. ఆరంభించినప్పుడు చూడండి, అంత ఘనంగా ఆరంభించింది, ఇప్పుడు చూడండి పరిస్థితులు చూడండి, శాతాన్ని ఎగతాళి చేస్తారు. ఇంకా ముందుకు వెళ్దాం. సామెతలు 27-20 చూడము. కడుపు నిండి 27-20. తృప్తి ఉండదండి. ఎందుకంటే పాతాళానికి అగాధ కోపానికి తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఎందుకంటే నరుల యొక్క దృష్టి ఎటువంటిది? కంటికి చూసినల్లా కావాలని అంటదండి. అందుకోసం ఏం చేస్తాం మనం? కావాలని కష్టాలు పాలైపోతాం. పాతాళములకు అగాధ కోపములకు తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఒక్క వాక్యం చాలు. పాతాళం ఎలాగైతే దాని తృప్తి ఉండదో, నరునక దృష్టికి కూడాను అదే విధంగా ఉంటుంది. చూసామంటే చాలు, అది ఆశించే వరకు కూడా, దాన్ని పొందుకునే వరకు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అది ఎంత నష్టపరిచినా, ఎంత ఇబ్బందికర పరిస్థితి అయినా సరే కనుకే దాన్ని అనుభవించడానికి కూడా ముందుకెళ్ళిపోయేవారు ఉంటారు. అదే గలతీయులు 5:17 చూడం.
ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో ఏం గ్రహించుకోవాలి మనం? దేవుని యొక్క చిత్తం అండి. మన వ్యర్థమైన వాటిలో వెళ్లకుండా వాటి వల్ల నష్టపోకుండా ముందు మనం అవివేకులుగా కాకుండా దేవుని జ్ఞానంతో దేవుని చిత్త ప్రకారం ఆయన చిత్తం ఏమైనదో అది గ్రహించుకుని మేలైనదని చేపట్టుకున్నాం అనుకోండి ఖచ్చితమ్మా. మరియు మద్యముతో మత్తులే అలా మద్యం అంటే మత్తులు అంటే ఏమిటి? అది లేకపోతే నేను బతకలేనండి అంటే ఈ రోజులు ఏముంటాయి? టీవీలు లేకపోతే వేరే వ్యాపకాలు అయ్యే నాకు ముఖ్యం. అవన్నిటి దాన్ని బట్టి ఏం చేస్తాం మనం? మేలైన దాన్ని పక్కన పెట్టుకుని వాటి మీద ఆశించేవారమే ఉంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమేనండి. ఇవన్నింటిని మనం జయించాలంటే దేవుని సహాయం తీసుకోకపోతే ఎవరు కూడా ప్రభు విషయంలో మనం ఆయన ద్వారా నడిపించబడతాం అనేది అదే ఎపిసిలు 2:3 చూడము. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుకు ప్రవర్తించుచు కడమ వారి వలనే ప్రభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మునుపండి ఇప్పుడు అలా ఉండకూడదు. ఎందుకంటే తెలుసుకున్నాం. అంటే ఎక్కడికి వచ్చాం మనం? ఇప్పుడు దేవుని నడిపింపులోకి వచ్చాం. శ్రేష్టమైన వాటి కోసం వచ్చాం. ఇప్పుడు కావాలంటే మనం అడిగితే నడిపించడానికి దేవుడే ఉన్నాడు కాబట్టి దావీదు అడుగుతున్నాడండి. వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులను తిప్పివేయుము. దేవుని అడగాలండి. లేకపోతే ఈ లోకంలోనూ అనేకమైన కనపడుతూనే ఉంటాయి. వాటిని ఆశించామనుకుంటే నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతామండి. అంటే వ్యర్థమైనవి ఇంకా శాపం తీసుకొచ్చేవి. అన్నమాట జకర్యా 5:1 చూడండి. తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుతున్నదని అతను నన్ను అడగగా 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుతున్నది. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి వెళుతున్నా బయలువెళ్ళు శాపమే. దానికి ఒక పక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగిలిన వారందరూ కొట్టివేయబడుతున్నారు. రెండవ పక్కన రాసి ఉన్న దానిని అప్రమాణికులందరూ కొట్టివేయబడుతురు. దొంగిలించు వారు కొట్టివేయబడుతురు. అప్రమాణికులు అంటే ఏంటి? అంటే రేపే అది బాప్తిస్మం తీసుకుని ఏం వాగ్దానం ఇచ్చామండి అంటే దేవునితో మరి ఒక వాగ్దానం ఏం చేస్తున్నాం అంటే దేవుడిచ్చి కాకుండా వేరే వాటి మీద ఆశపడి లేకపోతే దానికోసం ఏం చేస్తాము చేయడానికి పనులండి. అవసరమైతే మన ఉద్యోగం చేస్తే లంచాలు తీసుకుంటాం. అంత లేకపోతే వ్యాపారాలు చేస్తే మోసాలు చేస్తాం. ఎందుకంటే ఇటువన్నీ చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తాం? వాటి వల్ల మనం లాభాలు తెచ్చుకోవాలి. అదేవిధంగాను పక్కనే ఒక వస్తువు కనపడింది అనుకున్న దాంట్లో అది అందరికీ ఏం చేస్తాం? మనం తీసుకుని లోపలెట్టేసుకుంటాం.
ఇవన్నీ కూడా అది మన కాని వస్తువు ఏదైనా సరే మన ఇంట్లోకి వచ్చిందంటే అది ఏ విధంగా వచ్చినా సరే అది మనకి శాపాన్ని తీసుకొస్తుందా లేకపోతే ఆశీర్వాదం తీసుకొస్తుందా? ఇవన్నీ వ్యర్థమైనవి అండి. అందుకని మన శాపాన్ని తీసుకొస్తాయి. అది అప్రామాణికం. అప్రామాణికం అంటే ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత వాగ్దానం నెరవేర్చకపోతే అది వాగ్దాన భంగం అవుతుందండి. మరి దేవునితో చేసిన వాగ్దానం, ఏం వాగ్దానం? నీతో నడుస్తాను, నీ ద్వారా నడుచుకుంటాను, నీ ద్వారా జీవిస్తాను, నీ రక్తం ద్వారా కడగబడ్డాము అని ఆ రోజు మరి బాప్తిస్మం తీసుకుని అదే విధంగా ముందుగా అందరూ ప్రమాణం చేసిన వాళ్ళమేనండి. కానీ ఆ ప్రమాణాన్ని మనకు కావాలని ఉల్లంఘిస్తే ఇక్కడ రెండే చూపిస్తున్నాడు. అంటే ఒకటి వేటి మీద శాపాలు వస్తున్నాయండి. ఒక పక్కన రాసి ఉన్న దానిని బట్టి దొంగిలించే వారందరూ కొట్టివేయబడుదురు. రెండో పక్కన రాసి ఉన్న దానిని బట్టి అప్రామాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇది భూమి మీదకి వస్తే శాపమే. ఎందుకంటే మనం దేవుని ద్వారా నడిపించబడుతున్న వారం, దేవుని ద్వారా జీవిస్తున్న వారం అండి. దేవుడు ఇచ్చింది కాక దేని మీద ఆధారపడితే అది మన శాపాన్ని తీసుకొస్తుంది. అప్రామాణికులు అవునంటే అవును, కాదంటే కాదండి. ఒక మాట అన్నామంటే ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చుకోవడానికి ప్రయాసపడేవారనే ఉన్న అప్రామాణికులు. ఎందుకంటే ప్రమాణం చేసి కూడా దాన్ని ఉల్లంఘిస్తే అది అటువంటి శాపాలు తీసుకొస్తాయి. ఇదే ఈ రెండు ఎక్కడికి వస్తాయంటే భూమి మీద కంటే. అందుకే దావీదు అడుగుతున్నమాట, ఇవన్నీ తెలుసా ఏంటి అంటే వాక్యం జ్ఞానం చేసేవాడు. అందుకే వ్యర్థమైన వాడి చూడకుండా నన్ను నీవే తప్పించుము. వాటి ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒకసారి మరి యోసువ గ్రంథం చూడబోయే 7వ అధ్యాయం శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరహు మునిమనవుడు జబ్ది మనవుడును కార్మీ కుమారుడును ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసి దేవుడు శపించాడు. అంటే ఎరుకో పట్టణం చుట్టుపక్కల ఉన్న ఎరుకో పట్టణమును దేశమును చుట్టుపక్కల అన్ని దేవుడు శపించాడు. వాటిని నాశనం చేయాలి. ఎందుకంటే శాపముతో కూడినవి, వాటిని నాశనం చేయవలసిందేనే దేవుడు చెప్పాడు. ఆయన అన్ని నాశనం చేసి మీరు దాన్ని స్వతంత్రించుకోండి. ఎందుకంటే మనం దైవికంగా ఉండాలంటే మనలో ఉన్నవి ఏమున్నాయి? శరీరాశయం, నేత్రాశయం, దేవుడి నమ్మకాలని నాశనం చేసేయాలండి. వాటిని వాడుకోకూడదండి, వాటిని నశింపజేయాలి. అందుకే దేవుడు చెప్పాడు అన్ని నశింపజేయమన్నాడు. వీళ్ళు ఇద్దరు బయలుదేరారు. దేవుడు తోడే ఉన్నాడు. తోడే ఉండి జయాలు మొత్తుకున్నారండి. కానీ అక్కడ చిన్న దేశం ఉంది, హాయన చిన్న దేశం ఉందండి. ఆ చిన్న దేశం ఎంతో జనాభా ఉండదు. వీళ్ళు ఏమంటున్నారంటే 1000-2000 మంది వెళ్తే చాలులే, ఇంతమంది వెళ్ళి ఏం చేస్తాం మనం, జయం పొందుకోవచ్చు అనుకున్నారు. అందు గురించి వాళ్ళు అలా నిర్ణయించుకున్నారు, చెప్పుకున్నారు. వాళ్ళు 3000 మందిని పంపించారు. కానీ ఆ సమయంలోనే అక్కడ ఒకడు చూడకూడదు చూసాడు. చూసి దేవుడు వద్దన్న పని చేశాడు. అది చేశాడు. చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళారు కదా, నమ్మకంతో వాళ్ళు దగ్గర 3000 మంది వెళ్ళారు. 3000 మంది వెళ్ళేటప్పటికి 3000 మందిని ఆ 1000 మంది ముందు నిలవలేకపోయారు. అందులో కొంతమంది చచ్చిపోయారు, పారిపోయి వచ్చారు. ఎందుకంటే అంత ముందుకేటి ఒక్కొక్కడు 10 మందికి సాటుగా ఉండేదండి వీళ్ళ బలం. ఒక్కడు వెళ్ళాడంటే 10 మందిని చంపగలడండి. కానీ ఇప్పుడు చూస్తే ఏమన్నది, అంతకుముందు దేవుడే పోరాడాడు కాబట్టి జయాన్ని పొందుకున్నారు. ఇప్పుడు తక్కువ మంది 1000 మందే ఉన్నారు, 3000 మంది వెళ్ళారండి. 3000 మందిని వారు ఈడు తీసుకోవడం మొదలుపెట్టారండి, తరుగుతూ మొదలుపెట్టారు. అందులో కొంతమంది చచ్చిపోయారు. చచ్చిపోతే అక్కడి నుంచి పరిగెత్తుగా వచ్చేసారు, వెనక్కి వచ్చేసారండి.
6వ వచనం చదువు. తన బట్టలను చింపుకుని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకును యెహోవా మందసము ఎదుట నేల మీద మొక్కలు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా మమ్మల్ని నశింపు చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దానును ఎందుకు దాటించితివి. చూడండి, ఆయన అన్న మాటలు చూడండి. ఇక అప్పజయం దేవుని వల్ల వచ్చిందా? అక్కడ వారు చేసిన పని వల్ల వచ్చిందా? ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మనం ఒక అలవాటు ఉన్నది ఏంటంటే, ఎందుకు తీసుకొచ్చాడో అంటే ఒక శ్రమ వచ్చింది అనుకోండి, అది ఎందుకు తీసుకొచ్చాడో అంటే ఆ నేరం ఎవరి మీద మోపుతున్నాం? దేవుడి మీద మోపుతున్నాం. కానీ అది ఎందుకు వచ్చింది? అది ఎందుకు వచ్చిందో ముందే రాయబడిందండి. శపితమైన దానిని నీ ఇంటిలో ఏది ఉండకూడదన్నాడో దాంతో నింపేసుకుని మేలులు పొందుకోవాలని ప్రయత్నం చేసావు. కానీ అది ఏం తీసుకొచ్చింది? చేపలు తీసుకొచ్చిందండి. చేపలు తీసుకొచ్చి ఇంట్లో ఒక్కొక్కదాన్ని నిర్మూలన చేయడం మొదలుపెట్టింది. ఇంట్లో ఉన్న అన్ని కూడా నిర్మూలన చేస్తాం మొదలు పెడితే అప్పుడు ఏడుస్తున్నామండి. అయ్యో దేవుడా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు చేసావు ఈ పనులన్నీ అంటే దేవుడు చేశాడా? చెప్పించింది ఇంట్లో ఉండకూడదండి. చెప్పించి ఇంట్లో ఉండదనుకోండి, సాతాను నిర్మూలన చేసేస్తాడండి. ఒక్కొక్కటి నిర్మూలన చేసుకుంటూ వెళ్తే కడకి ఎలా మిగులుతామండి మనం? అన్నీ పోగొట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఆయన అన్నాడు, ఏదోసం అంటున్నాడు చూడండి, మమ్మల్ని ఎందుకు యోర్దానును దాటించితివి, మేము యోర్దాను అవతల నివసించుట మేలు. మరి ఆ మాట అనొచ్చా? బాప్తిసం తీసుకోమని నాకు వదిలిపెట్టలేదు. తీసుకున్న తర్వాత చూడండి మాకు ఈ చేపలు తీసుకోవడం వల్ల చేపలు వచ్చినాయా, లేకపోతే ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చేయడం వల్ల వచ్చినాయా? అంటే చెప్పించిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటే అది దేవుడు చేపిస్తారా, లేకపోతే అంటే దీవిస్తారా? అది ఏదైనా సరే, అది చెప్పించింది ఏదైనా ఇంట్లో ఉంటే దేవుని దీవెన ఎలాగ వస్తుందండి? అక్కడ మనం ముందు చేయవలసింది ఏమిటి? ముందు మనం దేన్ని చూడాలి? ఏదైతే మన ఇంట్లో అభ్యంతరకరమైంది ఉన్నదో, వాక్యానికి విరుద్ధమైంది, దాన్ని చూసి దాన్ని ప్రత్యేకించి తీసి అవతల పాడేసి దేవుని తిరిగి దేవుణ్ణి వేడుకునే వారమే ఉండాలండి. ఆ పని చేయటం మానేసి నిందలు దేవుడి మీద వేస్తే అది దేవుడు బాధించినట్ట, లేకపోతే మనం దేవుడు సంతోషపెట్టిన వారు మొత్తం. మరి ఆ పొరపాట్లు చేస్తే దేవుని తిరిగి నిందలు వేస్తే ఎలాగుంటుంది? ఎవరు ఇప్పుడు అదే జరుగుతుందండి. ఇంకా ముంచదు. ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిసి వేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. ఇప్పుడు అంటున్నారు మాట్లాడి, అయ్యా కానీయులు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా మనలో ఉన్నాయి, ఏదో దాని మీద ఓడిపోయాం, మరి మిగిలి ఊరుకుంటాయా అమ్మా? ఎందుకంటే ఒక మనుషులకి నెమ్మదిగా తాగుడు అలవాటు ఏందనుకోండి, తాగుడుతో పాటు ఏమొస్తాయి అంటే ఒక దాంట్లో ఓడిపోయాం, ఆ తర్వాత మళ్ళీ అతని లోపల ఉన్న అలవాట్లన్నీ ఇంట్లోకి వస్తాయి. వెంటనే అడుగుతున్నాడు, అయ్యో నువ్వు నీ నామములు రక్షించావు, నువ్వే మమ్మల్ని విడిపించావు, నువ్వు మీ నశించిపోతున్నావు, మరి మీ నశించిపోతే మరి దాన్ని బట్టి నువ్వేం చేస్తావు? నశించిపోతున్నావు అని తెలిసి ఉండే దేవుడు తన కుమారుని పంపించాడు. ఈ శాపాలన్నీ మనం భరిస్తున్నాం చూసే ఆ కుమారుడు పంపించి ఒక మార్గాన్ని చూపించారండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ కుమారుడు వైపు తిరిగి
మన విడుదల కోసం ప్రయాసపడే వారమే ఉండాలి. ఇక ముందు యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఎందుకంటే తాము చేయవలసిన పనులు చేయకుండాను ఎంతసేపు భూమి మీద సాగిలో పడి మోకరించి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏమిటండి? ఎంత ఏడిస్తే ఉపయోగం ఏమిటండి? ప్రార్థన చేయవలసినప్పుడు ప్రార్థన చేయాలి, సరి చేసుకోవాల్సినప్పుడు సరి చేసుకోవడం మానేసి ప్రార్థన ఒకటి చేసి కన్నీరు పెట్టేస్తే దేవుడు కనికరిస్తాడేమో అని ఆశిస్తాం కూడా తప్పేనే. దేవుడు కనికరించాలంటే ముందు నీ ఇంట్లో ఏమున్నదో చూసుకుని చేపించబడిన దాన్ని తీసి అవతల పాడేయాలి. పాడవేసి దేవుడు సరిగ్గా మమ్మల్ని మళ్ళీ తిరిగి నిలబెట్టమని దేవుడిని అడిగి, అదే దైవశక్తానుసారమైన దుఃఖం అండి. ఇంకా ముందుకు నేను ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి నిబంధన అంటే అప్రమాణికులు. ఇప్పుడు వీళ్ళు ఏమి గురించి రాయబడింది దాకా అప్రమాణం చేసిన వారు ఏమవుతారండి? కొట్టివేయబడుతురు. అంటే వారి నామం జీవగంధులు కొట్టివేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కూడా దేవుని విషయాలు నిర్లక్ష్యం చేసుకోకూడదు. చేతులారమని చేపలు తెచ్చుకుంటే నష్టపోయేది ఎవరండి? ఎందుకంటే మనకేం నడుచుకుని మాకేమీ నడవగలము అని అనుకోకూడదండి. దేవుణ్ణి అడగాలండి. వ్యర్థమైన చూడకుండా మా కన్నులు తిప్పుము, లోభము తట్టు చూడకుండా మా మనసు తిప్పుము. అది లోభం అంటే ఏమిటి? మరి దేవుని చేయవలసింది చేయకుండాను మన కోసం ఆశించుకోవటం అండి. అందుకే దేవుని విషయాలు రూపాయలు లెక్కెట్టుకుని విన్న విషయాలు అన్నింటిలో వేలు ఖర్చు పెడితే అది లోపం అవుతుంది. ఖచ్చితంగా అయ్యే వస్తాయి. దేవుని విషయం వచ్చిందనుకోండి రూపాయలు లెక్కేసుకుని చేస్తాం. కానీ అనవసర ఖర్చులండి వేలు. ఆ వేలు ఎవరిచ్చారు? మూలవాక్యంలో ఇంకో క్వశ్చన్ ముందు ఉంటుంది. మరి అంటే లోభము తట్టు నేను చూడకుండా నా మనసును త్రిప్పివేయుము. దేవుని అడగకుండా మనం మేలు పొందుకోలేమండి. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. లోభం అంటే ఏమిటి? వాక్యానుసారంగా దేవునికి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇచ్చుకునేవారునే ఉండాలి. లోకానికి కాదండి స్థానం ఇవ్వచ్చు, దేవునికి ఇచ్చుకునేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి దేవుడే ఖచ్చితంగా నడిపిస్తాడు. ఇంకా ముందు చదువు శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామానులలో ఉంచుకొని ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు? శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులలో దానిని ఉంచుకి ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైరి. మన శత్రువులు ఎవరు? ఇప్పుడైతే నేత్రాస, శరీరాశయం, ఇవ్వటం ఇవే మన మీద ఏర్పడి చేస్తాయి. వీటిని మనం జయించలేం. ఎందుకంటే దేవుడు వద్దన్నది మనలో దాచుకున్నాం. శరీరాశులు, నేత్రాశులు, దేవుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళే. కానీ వాళ్ళు ఎక్కువ శరీరాన్ని గెలిపిస్తారు, దేవుడు గెలిపిస్తారు. అవన్నీ ఏం చేస్తాయి? వాటికే విజయమే. ఈ దేవునికి విలువ ఉంటుందండి.
గుణించదు. శాపగ్రస్తులైన వారు మీ మధ్యలో ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చూడండి, నీవు లేచి అండర్లైన్ చేసుకోండి. శాపగ్రస్తులైన దానిని మీ యొద్ద నుండి నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు తోడై ఉండాలంటే మనం చేయవలసిన పని ఏమిటి? శాపగ్రస్తులైన వారిని కాదండి, శాపగ్రస్తమైనది. దేవుడు వద్దన్నది ఇంట్లో పెట్టుకుని దాన్ని తీసి అవతల పడేయకుండా దేవుడు మనకు తోడై ఉండాలంటే ఎలా ఉంటాడు? ఎందుకంటే చిన్న సాక్ష్యం చూడండి. ఆమె ఎందుకంటే మీ ఇక్కడ వచ్చిన కొత్తలోను మా చెల్లి గారి ఇంట్లోనూ వాళ్ళ ఆడబస్సు చనిపోయింది. ఆవిడ చనిపోతే ఇక్కడి నుంచి మేము వెళ్ళాం. నేను ఒకరినే వెళ్ళాం. వాళ్ళు ఉండేది వైజాగ్. అన్ని కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు ఇంక దినం అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు అందరికీ కూడాను కొంత దగ్గర ఈ సైజు వెండి నాణ్యం చేసి ఇచ్చారు. ఈ సైజు దగ్గర 2-3 తలాలు ఉంటుంది అంటే బాగా ఉన్న వాళ్ళు చేసి ఇచ్చారు. చేసి వచ్చిన తర్వాత ఇచ్చి ఏం చేస్తాం పట్టుకుని వచ్చేసాం. పట్టుకుని వచ్చేసిన తర్వాత అదేం చేసాం పెట్టిలో పెట్టాను. పెట్టిలో పెట్టిన తర్వాత ఒక ఆదివారం ఇక్కడ సుధీర్ మాట్లాడుతున్నాను. ఇలాగని మాట్లాడుతుంటే అది గుర్తుకొచ్చింది. ఏం చేయాలి దాన్ని? ఎందుకంటే దాని మీద విగ్రహం బొమ్మ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన వెళ్ళి దాని మీద దేని కొట్టుకోవాలి? అందుకని మనకు అనుభవం లేదు కాబట్టి తెచ్చి వాళ్ళు ఇచ్చింది ఎందుకు పాడు చేయాలి చెప్పి పెట్టాం. ఇప్పుడు వాక్యం ఉన్న తర్వాత అది ఒకరికి ఇచ్చిన తప్పే అని వాక్యం చెప్తుందండి. మనకి చెప్పించమైనది ఇంకొకరికి ఇచ్చి వాళ్ళు చెప్పింది చేస్తామా? ఏం చేయాలి దాన్ని? అంటే వేరే చోటకి వెళ్ళి దాన్ని మార్చేసి డబ్బులు చేసుకోవాలా? అవతల పాడి అన్నదాన్ని మనం ఏ రూపంగా తీసుకోవాలండి? శుభ్రంగా అమ్మేసి డబ్బులు చేసుకోవాలా? శుభ్రంగా అవతల విసిరి కొట్టాలా? ఎందుకంటే మా ఇంటి వరకు చేరుకొని చూడు ఇదే పక్కన ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళి పట్టుకెళ్ళి శుభ్రం లోపల పడేది. మళ్ళీ ఆ లేలిసినా దొరుకుతాయి, ఎవరికి దొరకదు. ఎందుకంటే వాక్యం హెచ్చరిస్తున్నాడు. ఏం చేయాలి? శపితమైందా అని మన ఇంట్లో పెట్టుకుని దాని లాభం మీద ఆశపడి చేయవలసిన పని మనం మానేసి దేవుడా నువ్వే దిక్కంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడండి? అది విలువగా పెడితే 2-3 తొలలు వేసుకోండి, అయితే 2 వలలు వేసుకోండి. ఇంతగా ఈ రోజులు ఎంత రేటు ఉంటుందండి? అంటే తీసి అవతల పడేస్తారా? నిజంగా దేవునికి విలువనిస్తే అది చెత్త మనకి. అది మన ఇంట్లో ఉండకూడదు. ఇక దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు చూడండి, శపితమైన దాన్ని నీ ఇంటిలోంచి పడవేస్తేనే కానీ నేను నీకు తోడై ఉండను. స్పష్టంగానండి. ఇక్కడ ముందు మనం ఏం చెప్పి పరిశీలన చేసుకోవాలి? దేవునికి విరుద్ధమైనవి మన జీవితంలో కానీ మన ఇంట్లో కానీ ఉంటే ముందు తీసి అవతల పాడేసి అప్పుడు మోకరించాలి. మళ్ళీ అప్పుడు అతను నలుగురికి చెప్పి నేను చెప్పలేదు ఎవరికని, అదే చెప్పుకుని మనం కనపరుచుకోవాల్సిన అవసరం లేదండి. మనం చేసిన పొరపాటు దాన్ని ఏం చేసుకోవాలి? తీసి అవతల పాడేయాలి. ఎందుకంటే దేవునితో నడవాలనుకుంటే కొన్ని ఆటలు ఏం చేయాలి? మనం వదులుకోవాలండి.
అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పుము. అంతే అలా వదిలిచేసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుమైన మన ఇంట్లో ఉన్నప్పుడు తీసి అవతల పాడేసుకోవటమే ఉత్తమం. అప్పుడు మనకి దేవుడి ఖచ్చితంగా మన తోడి ఉంటాడు. ఇంకా ముందు నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్ముల్ని మీరు అదే స్పష్టంగా ప్రభు చెప్తున్నారు కదండి. రేపు వచ్చేటప్పటికి ముందు మీరు పరిశుద్ధపరచుకోండి. అంటే పరిశుద్ధపరచుకోవడం అంటే ఏమిటి? చెప్పించమండి, దాన్ని తీసి అవతల పాడేసి ముందు మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. దేవుడైనా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయులారా మీ మధ్యన శాపగ్రస్తమైనది ఒకటి కలదు. దేవునికి మరుగైతే ఉండదండి. ఎందుకంటే ఎంత హెచ్చరిస్తున్నా సరే దాని విలువని చెప్తారండి. అది వదిలేయమంటే దాని విలువని చెప్పి ఇది లేకపోతే బతకలేవండి. మనం ఏం చెప్పగలుగుతామండి? ఇంకా అది ఎంత విలువైతే చెప్తారు, అది లేకపోతే బతకలేమండి అంటారు. అంటే దేవుడు బతికించలేడా? ఆ నిర్ణయం మనం వచ్చేసాం కాబట్టి దేవుడు బతికించడు. ఎందుకంటే మనం ఏమనుకున్నా సరే దేవుడు నడిపించలేడా నిర్ణయానికి మనం వచ్చేసామంటే ఇంక దేవుడు నడిపించడండి. నేను నీకు తోడై ఉంటాను. అప్పుడు మా ఇంట్లో ఎవరు ఉంటారు? పైకి బైబిల్ చదవచ్చు. బైబిల్ చదివినంత మాత్రం దేవుడు నాతో నడుస్తున్నాడు అని ఏమి ఉండదండి. దేవుడు నడవాలంటే చెప్పించబడిన దాన్ని తీసి అవతల పడేసేవారునే ఉండాలండి. అప్పుడు దేవుడు మనతో నడుస్తాడు. ఆ తర్వాత ఆయన దొరికిన తర్వాత అది దాచుకున్న చోటు కూడా ఆయన చూపించిన తర్వాత దాన్ని రాళ్ళతో కొట్టి కడకే ఆ శాపం ఎంతవరకు తీసుకెళ్ళినాడు కుటుంబం, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అనుభవించారండి. ఆ మాట మీరు ముందు 19వ వచనంలో ఉంటున్నాం. అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆ ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నాను. యెహోషువ ఎవరు? నడిపించే నాయకుడే. నాయకుడు హెచ్చరిస్తాడు, గట్టిస్తాడు. లోబడలేదనుకోండి ఆ తర్వాత వాళ్ళ సొంత నిర్ణయానికి దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఏం నిర్ణయించుకున్నావో అదే జరుగుతుందండి. కానీ ఆ నాయకుడి మనకు లోబడి చేస్తే ఖచ్చితంగాను ఈ రోజులో అయితే మనకి క్షమాపణ కూడా వస్తున్నాయి. ఇంకా చదువు. నా కుమారుడా ముందు 20వ వచనం. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగా బంగారు కమ్మిని నేను చూసి వారిని ఆశించి తీసుకుంటుని ఇది అదిగో ఆ నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చాను. దాని చేసినంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తుకు చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని కింద ఉండెను. కాబట్టి వారి డేరా మధ్య నుండి వారిని తీసుకుని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు వద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను ఎద్దులను గాడిదలను
మందను డేరాను వారు కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరులో తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచనగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో సావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్దగా కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వారిని మళ్ళీ కొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ అంటే ఏమిటి? బాధ లోయ. ఆకాను తను ఆశించి ఆ శాపాన్ని ఎక్కడ తీసుకెళ్ళాడండి? అలా తీసుకెళ్తానికి కారణం ఏమిటి? ఇంట్లో ఉన్న వాళ్ళు సమర్థించారండి. తీసుకొచ్చి డేరాల కింద పాత పెడుతున్నప్పుడు గద్దించి హెచ్చరించలేదండి. అందరు కలిసి ఏం చేసుకున్నారు? నాసుకున్నారు. ఎవరు చూస్తారులే అనుకున్నారు. దేవుడు చూసాడు. ఆ తర్వాత ఆ ఫలితం ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని సేవలో ఉన్నవాడు, దేవుని చేత నడిపించబడుతున్నవాడు వ్యర్థమైన దాన్ని చూసి కనుక ఏం పొందుకున్నాడండి? శాపమా లేకపోతే రెండు మరణమా? శాపం ఒకటే కాదండి, మరణం అంటే రెండో మరణం. అది కూడా ఎలాగా? కుటుంబంగానండి. అక్కడికే ఆ ఇంట్లో ఉన్న ఎవరిని అనుభవించడానికి ఉన్నదా? లేదండి, మొత్తం. ఎందుకంటే శపితమైంది ఏదైనా సరే, ఒక మంచినీళ్ళ బాటిల్లో కనుక ఒక ఏదైనా సరే ఒకటి పడింది అనుకోండి, అదంతా నీళ్ళు ఏమవుతాయండి? ఆయన తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, అందరూ ఏకీభవించారు. ఇప్పుడు ఆయనకి సంబంధించినంతా కూడా శపితమైంది అనేది మారిపోయింది. అంత ఏం చేసినక్కడికి అగ్నితోనూ కాల్చివేయబడవలసి వచ్చింది. అంటే వ్యర్థమైనది. కలత చూశాడు, కలత చూసిందని జయించలేకపోయాడు. చెప్పినట్లుగానే చేసాడండి. కాడికి ఏం తెచ్చుకున్నాడు? అందుకే యేసయ్య సార్ అంటారు చూడండి, నీ కన్నులు కనుక వ్యర్థమైన చూస్తే ఆ కన్నులు తీసి అవతల పారవేయము. తీసి అవతల గుడ్డివాడుగానే పరలోకం వెళ్తాం మేలు, కానీ నరకానికి వెళ్ళకూడదు. నేను ఏది అభ్యంతరపరిస్తే అది తీసి అవతల పాడే. ఎందుకంటే మనం గుడ్డివాడుగా పరలోకానికి వెళ్ళినా పర్లేదు, కానీ నిత్య నరకంలోకి వెళ్ళామనుకోండి అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదండి. అందుకే వ్యర్థమైనది అది ఏదైనా సరే దేవుని శాపాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఉండకూడదండి. అది ఏదైనా సరే దేవుడి కార్యం చేయాలంటే ముందు మన ఇల్లు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనం చేయవలసిన పని మనం చేయాలండి. అంతేకాని దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు, దేవుడు ఎప్పుడు అలా చేయలేదు. ఆ మాట కూడా దేవుడిని నిందేసినట్టు అవుతుంది. అలా రావడానికి కారణం ఏమిటి? ముందు నీ ఇంటిని నువ్వు చక్కబరుచుకో, చూసుకో ఏమున్నదో. ఏదైనా శపితమైంది ఏదైనా ఉంటే వెంటనే ఏం చేసుకోవాలి? తీసి అవతల పాడేసి అప్పుడు మోకరించాలి. నీ నేలన మోపుదువు. ముందు నీ ఇంట్లో ఉన్నదాన్ని నువ్వు చూసుకో. అమ్మడి ఏసుకోదు అన్నారు కదండి. ముందు మనం చక్కబెట్టుకోవాలండి, సరి చేసుకోవాలి. అందుకే దావీదు అనుభవం ఉంది కాబట్టి 119 ఎక్కువ రాస్తున్నారు అన్నమాట. అయ్యా అదే ఒకసారి పడ్డాడు కదండి, నేను వ్యర్థమైన వాడు చూడకుండా నా కన్నులను నీవే త్రిప్పి వేయము. దేవుని మీద ఆధారపడాలండి. మన ఈ లోకాన్ని దాటాలంటే మనం దాటడం అసాధ్యం. ఎవరో వచ్చి ఆటంకం పెట్టరండి. మనలో ఉన్నవే మనల్ని అభ్యంతరపరుస్తాయి. అంటే మనలో ఏమున్నాయి? నేత్రాస, శరీరాస, దేవుడు నమ్మకం అండి. ఎక్కడో శత్రువులు బయట ఉంటారండి, ఇంట్లోనే ఉంటారు. బయట శత్రువులను మనం పట్టుకోగలం, కానీ ఇంట్లో శత్రువుల్ని మన సామెత ఉంది కదా, ఇంటి దొంగనే
ఇంటి దొంగలంటే ఎవరు? ఈ మూడేనండి. శరీరాశ, నేత్రాశ, జీవడాంబకం. దాంట్లో దేనికైనా లోపడ్డామనుకోండి మనం నరకాన్ని తీసుకెళ్లే వరకు వదిలిపెట్టదండి. అందుకే దేవుని సహాయం కావాలి. దేవుడు మనకు సహాయం చేయాలంటే ముందు మన ఇంటిని మనం చక్కబెట్టుకునే వారమే ఉండాలి. మన ఇల్లు చక్కబెట్టుకోకుండా దేవుడు ఏదో చేయాలని ఆశపడితే అది అత్యాశ అవుతుంది. సరే, చిన్న ప్రార్థన చేసుకోము.